హాయ్ అండి. చాలా రోజులు అయిపోతుంది కదా లాంగ్ వీడియో పోస్ట్ చేసి. ఈ వీడియో అయితే ముఖ్యంగా వంట చేసే ఆడవాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. అయితే వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ టిప్స్. మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం ఒక కడాయి తీసుకొని తగినంత నూనె పోసుకోండి. నూనె కాగిన తర్వాత నాటుకోడి అండి, ఇది నాటుకోడి పుంజు. కొద్దిగా పసుపు వేసి శుభ్రంగా కడుక్కొని నూనె కాగిన తర్వాత నీరు మొత్తం ఇంకిపోయే వరకు వేపుకోవాలి. దీన్ని పక్కన ఉంచండి. నేను ఉర్లి ఒక కడాయిలో అయితే చేపల పులుసు చేశానండి. ఈ ఉర్లి కడాయి చేపల పులుసుకి చాలా బాగుంటుంది. బిర్యానీకి కూడా చేపల ఎగురు కూడా చేశాను. ముక్క చెదిరిపోకుండా ఉంటుందండి. మనం వంట చేసే పాత్రలు మంచిగా మనం ఏ రెసిపీ చేసినా పర్ఫెక్ట్ గా కుదురుతుంది. ఈ పాన్ వచ్చేసి ఫ్రైలు చాలా బాగుంటుంది. ఇవన్నీ ప్రొడక్ట్స్ వచ్చేసి నేను సోలారా బ్రాండ్ నుంచి అయితే తీసుకున్నాను. ప్రీమియం ట్రిపుల్ పై స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ అండి. క్వాలిటీ చాలా బాగున్నాయి. ప్రెసెంట్ ఆఫర్ కూడా నడుస్తుంది. మీరు లేట్ చేయకుండా వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసి ఏది నచ్చితే అది కొనుక్కోవచ్చు. మన ఆడవాళ్ళకి ఎన్ని గిన్నెలున్నా సరిపోవు కదండి. నాకు కూడా గిన్నెల పిచ్చి చాలా ఎక్కువ ఉంటుంది. చూసారు కదండి, ఈ 3 అయితే ఆర్డర్ పెట్టి తీసుకున్నాను. ఈ కడాయి వచ్చేసి 26 ఇంచెస్ అనమాట. కొంచెం పెద్ద సైజే తీసుకున్నాను. మనం వంట చేసేటప్పుడు ఫ్రీగా ఉంటుంది కదా. ఈ ఉర్లి వచ్చేసి 32 ఇంచెస్ అండి. ఈ ఉర్లి అయితే నా ఫేవరెట్ అండి. చేపల పులుసు కానీ, చేపల ఎగిరికి, చికెన్ బిర్యానీకి, చికెన్ దమ్ బిర్యానీ కానీ దేనికైనా చాలా బాగుంటుంది. మాడకుండా కూడా చాలా బాగా వస్తుందండి. మనకి రైస్ ఎక్కడ పాడవకుండా బిర్యానీ అయితే చాలా బాగా కుదురుతుంది. పాన్ వచ్చేసి ఫ్రైలకు కానీ ఈజీగా ఫ్రై చేయడానికి, హ్యాండిల్ పట్టుకోవడానికి చాలా బాగుంటుంది. హ్యాండిల్ కూడా చాలా పొడవుగా ఇచ్చారండి. వెయిట్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎప్పుడైనా మనం పాత్రలు కొనేటప్పుడు వెయిట్ ఎక్కువగా ఉంటేనే క్వాలిటీ ఉన్నట్టండి. మీకు వెయిట్ ఎప్పుడు చూసుకొని మీరు కొనుక్కోవాలన్నమాట. స్టెయిన్లెస్ స్టీల్, ఇది ప్రీమియం స్టెయిన్లెస్ స్టీల్ అండి. ట్రిపుల్ లేయర్ కలిగి ఉంటుంది. నా చేతిలో ఉన్న పాన్ సైజ్ వచ్చేసి 24 ఇంచెస్ అండి. ఇది ఇండక్షన్ స్టవ్ మీద కూడా మనం కుక్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటాయండి. ఈ 3 పాత్రలు ఉంటే చాలండి. అన్ని రకాల వంటలకి మనం ఈజీగా కుక్ చేసుకోవచ్చు. వీటిని ఇండక్షన్ స్టవ్ మీద కూడా కుక్ చేసుకోవచ్చు అండి. ఎక్కువ స్టిక్ అవదండి. ఫుడ్ తక్కువ ఆయిల్ తోటే మనం కుక్ చేసుకోవచ్చు. కర్రీస్కి, ఫ్రైస్కి, ఏట్లకైనా మనం బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చండి. సోలారా ప్రీమియం ట్రిపుల్ పై స్టెయిన్లెస్ స్టీల్ అనమాట. వంటకి చాలా బాగుంటాయి. వీళ్ళ ప్యాకింగ్ కూడా చాలా బాగుంటుందండి. ఈ ప్యాకింగ్ వీడియో కూడా మీకోసం చూపిస్తున్నాను. ఫ్యాన్ అయితే హ్యాండిల్ చాలా పొడవుగా ఇచ్చారండి. ఇప్పుడు వచ్చి నేను చాలా కొన్నాను కానీ ఇంత హ్యాండిల్ ఫ్రీ అయితే ఏ పాను లేదనమాట. చూసారు కదా, ఈ ఉర్లి వెయిట్ కూడా చాలా ఎక్కువ ఉంది. నాకు చాలా ఇష్టం అండి. ఇది ఎక్కువ బిర్యానీ చేస్తూ ఉంటాను కదా, అసలు మాడకుండా అడుగు చాలా బాగా వస్తుందండి. దమ్ బిర్యానీ కూడా. కడాయి అయితే నేను కొంచెం పెద్ద సైజే తీసుకున్నానండి. చేపల పులుసు, ఏమైనా కూరలు కొంచెం బల్క్లో ఉండేటప్పుడు కొంచెం ఈజీగా ఉంటుందండి. కొంచెం పెద్ద కడాయి తీసుకుంటే మీరు ఎప్పుడైనా తీసుకునేటప్పుడు మీరు అనుకున్న సైజ్ కన్నా ఎక్స్ట్రా సైజ్ అయితే తీసుకోండి. నేను తీసుకున్నది అయితే 26 ఇంచెస్. ఆల్రెడీ చెప్పాను కదా. ఇవన్నీ solara.in వెబ్సైట్లో తీసుకున్నానండి. మీరు కూడా కావాలంటే వెబ్సైట్కి వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు. వాళ్ళు ఇచ్చే ఆఫర్స్తో పాటు మీరు సనవాడ 10 కూపన్ కోడ్ కనుక వాడితే ఎక్స్ట్రా 10% ఆఫ్ అప్ టు 500 వరకు వర్తిస్తుందండి. సోలారా ప్రోడక్ట్స్ అనేవి లాంచ్ అయ్యాయి. క్వాలిటీ చాలా బాగున్నాయి. నేనైతే నా కిచెన్లో నాన్ స్టిక్ అల్యూమినియం పాత్రలు అయితే 99% అయితే రిమూవ్ చేస్తానండి. అన్ని స్టెయిన్లెస్ స్టీల్కి అయితే నేను మూవ్ ఆన్ అయిపోయాను. మంచి క్వాలిటీయే తీసుకోండి కొనుక్కున్నప్పుడు. ఇవైతే ట్రిపుల్ ఏ ప్రీమియం స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ అండి. వెయిట్ కూడా కొంచెం ఎక్కువగానే ఉండాలి. అప్పుడే మనం వండే వంటలు అనేవి బాగా కుదురుతాయండి. మాడకుండా ఉంటాయి. మనం తక్కువ ఆయిల్తో కూడా ఈజీగా కుక్ చేసుకోవచ్చు. పాత్రలు ఎప్పుడు మంచి బ్రాండ్వే తీసుకోవాలండి. అప్పుడే క్వాలిటీ బాగుంటుంది అనమాట. నేనైతే ఇవి పాత్రలు తీసుకొని 1 మంత్ పైన అవుతుంది. చాలా రకాల వంటలు చేశాను. చేపల పులుసు, చేపల ఎగురు, బిర్యానీ, అదే విధంగా నాటుకోడి, అన్ని ఎక్కువ నాన్ వెజ్ రెసిపీసే చేశాను. చాలా బాగున్నాయండి. క్లీన్ చేసిన తర్వాత కూడా మీకు వీడియో క్లిప్ అనేది యాడ్ చేస్తాను, చూడండి. క్వాలిటీ అయితే అన్ని బాగున్నాయి. కళ్ళు మూసుకొని మీరు వెబ్సైట్కి వెళ్ళి అయితే తీసుకోవచ్చు. వంట చేసిన తర్వాత కూడా పాన్ చూపిస్తానండి. నేను దీంట్లో తోటకూర వేపుడు చేశాను. ఆ వీడియో క్లిప్ కూడా మీకు యాడ్ చేశాను, చూడండి. క్లీన్ చేసిన తర్వాత కూడా ఎటువంటి మరకలు లేవు. కడాయి అయితే ఇంకా వాడలేదండి ఈ వీడియో తీసినప్పటికీ. పాన్ వాడాను. ఈ ఉర్లి కూడా వాడానండి. బిర్యానీ చేశాను. క్లీన్ చేసిన తర్వాత చూపిస్తున్నాను. ఇది చికెన్ వండిన తర్వాత అయితే నేను వీడియో క్లిప్ అయితే తీయలేదు. తర్వాత క్లిప్ అనేది యాడ్ చేస్తాను, చూడండి. అన్నీ అసలు ఫుడ్ స్టెయిన్స్ అయ్యి పడకుండా ఎంత బాగుందో. నీళ్ళంతా ఇంకిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లు పేస్ట్, టమాటా పేస్ట్ వేసుకొని పచ్చివాసన అంతా పోయేంత వరకు వేయించుకొని, ఉప్పు, కారం, తగినంత గరం మసాలా వేసుకొని, కొంచెం పచ్చిమిర్చి వేసుకొని, ఆ కారం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత తగిన నీళ్లు పోసి నాటుకోడిని 1/2 గంట ఉడకనిస్తే ఆయిల్ తేలేలాగా అస్సలు ఆ టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుందండి. చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో వేసుకొని తింటే దాని రుచే వేరు. సో చూసారు కదండి, నాటుకోడి కూర అదిరిపోయింది. నేను ఉర్లీలో మష్రూమ్ బిర్యానీ చేశానండి. చాలా బాగా వచ్చింది. మష్రూమ్ బిర్యానీ అనేది మాడకుండా చాలా బాగా వచ్చిందండి. నిండగా చేశాను. పిల్లల బాక్స్ కట్టాకి అనేది తీసానండి. వీడియో నచ్చితే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి.